హాయ్ అండి. జ్ఞానసాయి క్రియేషన్ వాళ్ళు అడిగారు, మధ్యలో దారం అయిపోతే మనం ఏం చేయాలి డిజైన్ మధ్యలోని అయిపోతే తెగిపోతే ఏదో ఒకటి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. కట్ కాలేదు కానీ నేను కట్ చేసుకుంటాను. ఇక్కడ కట్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇంతవరకు అయిపోతే మనం ఇలా లాగండి. ఎంతవరకు లాగాలి అంటే ఇంతవరకు లాగి మనం కొంచెం ఇక్కడ నీడల్ వేసి దాన్ని రివర్స్లో నీడల్ వేయండి అక్కడ. ఇప్పుడు కట్ చేసుకోండి. కట్ చేసుకొని రివర్స్లో లాగి విడిచిపెడితే అది ఊడిపోకుండా ఉంటుంది. వెనక డిజైన్ అది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ లాక్ వేసినాం కదా, అక్కడికి మనం కంటిన్యూ థ్రెడ్ని మనం లాక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా తీసి మనం ఇక్కడ ఒక 1 or 2 or 3 నాట్ వేసుకోవాలి. కొంచెం దారం ఎక్కువ విడిచిపెట్టాలి, ఎందుకంటే అది మనం కుచ్చులోకి తీసుకుంటాము అందుకని. చూసారు కదా, నేను విడిచిపెట్టాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం డిజైన్. ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేయాలి కదా. లాక్ చేసి అక్కడ నుంచి చైన్ వేసి మనం లాక్ వేసినాం కదా, ఆ లాక్లో మనం లాక్ చేయాలి. లాక్ చేసి మనం ఇక్కడ నుంచి మనం డిజైన్ కంటిన్యూ చేసుకోవాలి. డిజైన్ని మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవాలి. నేను కంటిన్యూ చేసి వేసి చూపిస్తానండి, ఫుల్ వేసి. చాలామంది ఇది కట్ అయిపోతే ఏం చేయాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అండి. చూసారు కదా, నేను ఆల్రెడీ వేసాను. ఇప్పుడు ఇక్కడ మనం కుచ్చు కట్టుకోవాలి కదా, విడిచిపెట్టిన థ్రెడ్ని మనం పట్టుకోవాలి. ఇప్పుడు నేను కుచ్చు కడుతున్నాను చూడండి, కట్టి చూపిస్తాను. దాన్ని లోపలికి వేసి కవర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసి మనం కుచ్చులు కట్టుకుంటే చూడండి అక్కడ కట్ అయిపోయింది అనేది లేదు, నీట్గా ఉంటుంది డిజైన్. చూసారు కదా, ఇలా ఫస్ట్ ఆర్చ్ వేసేటప్పుడు ఇలా అయితే చూడండి కట్ అయితే. ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను. ఇది కూడా అంతే అండి, లాగాలి. కొంచెం ఎంతవరకు లాగాలి అంటే దీంట్లో చూపించినట్టు అంతవరకు లాగి మనం కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇక్కడ కూడా మనం రివర్స్లో లాగితే ఇక్కడ వేసిన డిజైన్ చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు వేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి లాక్ వేసినాం కదా, అక్కడ నుంచి మనం దారం తీసుకొని అక్కడ లాక్ దారం తీసి ఇక్కడ మనం నాట్ వేసుకోవాలి. ఒక 2-3 నాట్ వేసుకోవాలి అక్కడ. వీడియోలో చూపించినట్టు. చాలామందికి ఇది యూజ్ అవుతుందండి. మధ్యలో కట్ అయిపోతే నాకు వేయడానికి రాదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డిజైన్ స్టార్ట్ చేసుకోవాలి.
కంటిన్యూ చేసుకొని నేను కంటిన్యూ చేసి వేసి చూపిస్తానండి. డిజైన్ వేసి ఎలా అది కనబడకుండా ఎలా కుర్చీలు కట్టుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, ఫుల్ వేసాను. ఇప్పుడు ఇక్కడ మనం కుర్చీలు కట్టుకోవాలి. మనకి థ్రెడ్ జాయింట్ వేసినాము అనే ఫీల్ ఉండదు. డిజైన్ నీట్గా ఉంటుందండి. చూస్తారు కదా, దాని లోపలికి వేసి మనం కుర్చీలు కట్టుకోవాలి. డౌట్స్ ఉండే వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి. చూస్తారు కదా, దాన్ని లోపలికేసి నేను ఇక్కడ కుర్చీలు కడుతున్నాను. ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలో అంత కట్ చేసుకొని చూడండి డిజైన్ మనం ఎంత నీట్గా వచ్చిందో. ఇదండి వీడియో. చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.